ఒకప్పుడు ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. వేట సాగిస్తున్నప్పుడు సాయంత్రం దగ్గర పడింది. అతను దీన్ని గ్రహించినప్పుడు అతను తిరిగి రావడానికి తిరిగి వెళ్ళాడు. కానీ తిరిగి వస్తుండగా చీకటి కారణంగా అతను చేయలేకపోయాడు. తన దారిని కనుగొనలేకపోయాడు. అతను దారి తప్పిపోయాడు. చివరకు అతను ఒక చిన్న గుడిసెను కనుగొన్నాడు. రాజు వెళ్లి తలుపు తట్టాడు మరియు ఆశ్రయం కోరాడు. ఆ గుడిసె ఒక పేదవాడికి చెందినది. అతను బొగ్గు అమ్మేవాడు. అతను రాజును తన హృదయంలోకి ఆహ్వానించి అతనిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మరుసటి రోజు రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. పేదవాడి సంరక్షణ కారణంగా వెళ్లే ముందు రాజు ఇలా అన్నాడు, మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ స్వాగతంతో సంతోషంగా ఉన్నాను. మీరు అనుకుంటున్నట్లుగా నేను మీకు ఇస్తున్నాను గంధపు అడవిని బహుమతిగా. ఆ పేదవాడు రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు. కాని దురదృష్టవశాత్తు అతనికి తెలియదు గంధపు చెక్క విలువ. అతను దాని నుండి బొగ్గును తయారు చేయడం ప్రారంభించాడు. గంధపు చెక్క మరియు దానిని మార్కెట్. త్వరలో అతను అడవి నుండి చాలా చెట్లను నరికివేశాడు మరియు వాటిని మార్కెట్లో బొగ్గుగా అమ్మేశాడు. చివరకు కొన్ని గంధపు చెట్లు మాత్రమే మిగిలిపోయాయి. అడవిలో ఒక రోజు భారీ వర్షం కురిసింది. ఆ పేదవాడు ఆ శిలారూపమైన కలప నుండి ప్రతిదీ చేయలేకపోయాడు. కాబట్టి అతను కొన్ని కొమ్మలను నరికి వాటిని మార్కెట్కు తీసుకువచ్చాడు. గంధపు చెక్క వాసన చాలా మంది వినియోగదారులను ఆకర్షించింది మరియు వారు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక చిన్న కొమ్మకు కూడా చాలా ఎక్కువ. ఇది పేదవాడిని గందరగోళానికి గురిచేసింది. అతను తన కొనుగోలుదారులలో ఒకరిని అడిగాడు, ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద ధర చెల్లించడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారు ఈ కలప కోసం? కొనుగోలుదారుడు బదులిచ్చాడు, ఇది గంధపు చెక్క. ఇది చాలా ఖరీదైన కలప. మీ దగ్గర ఇలాంటి కలప ఉంటే దయచేసి నాకు చెప్పండి. నేను దీనికి మంచి మొత్తాన్ని చెల్లిస్తాను. ఆ వ్యక్తి దానిని గ్రహించాడు. తన అజ్ఞానం కారణంగా అతను గంధపు చెక్కను వృధా చేసి అమ్మాడు. డబ్బు. ఆ వ్యక్తి దీన్ని అర్థం చేసుకున్నప్పుడు అతను పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు. అప్పుడే ఒక సాధువు అటుగా వెళ్తున్నాడు. ఆ సాధువు ఆ వ్యక్తిని అడిగాడు అతని ఏడుపుకు కారణం. ఆ వ్యక్తులు అతనికి అన్నీ చెప్పారు. ఆ సాధువు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నా స్నేహితుడు, చింతించకు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తున్నారు. కానీ ఎప్పటికీ ఆలస్యం కావడం కంటే మంచిది. నీ దగ్గర ఇంకా కొంత గంధపు చెక్క మిగిలి ఉంది. చెట్టు. నువ్వు చేయగలవు. దానిని తెలివిగా ఉపయోగించుకో. ఆ మనిషి తన తప్పును గ్రహించాడు. దాని నుండి పాఠం నేర్చుకున్నాడు. ఆ తరువాత తిరిగి వెళ్లి మరికొన్నింటి కోసం వెతికాడు. గంధపు గింజలు అడవిలో మనం గమనిస్తే మనం దానిని కనుగొంటాము. ఇది ప్రతి ఒక్కరి జీవిత కథ. మనమందరం తప్పులు చేస్తాము మన జీవితంలో ఏదో ఒక సమయంలో. ఆపై మనం పశ్చాత్తాపపడటం ప్రారంభిస్తాము మరియు మనల్ని మనం శపించుకోవడం మనం భావిస్తాము. ఇప్పుడు ప్రతిదీ ముగిసినట్లు అనిపిస్తుంది. ప్రతి తప్పును మనం సరిదిద్దలేము. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఒక విషయానికి ఏమిటంటే మీరు ముందుకు సాగే అవకాశాలు. జీవితం ఎప్పుడూ ముగింపులు. మీరు ముందుకు సాగడానికి ఇంకా అవకాశం ఉంది. మీరు ఎన్ని తప్పులు చేసినా మీలో జీవితం. మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీరు మీ తప్పుల నుండి నేర్చుకుంటే మరియు ఆ తప్పులను మళ్లీ పునరావృతం చేయకండి. ఎందుకంటే మన వైఫల్యం నుండి మనం నేర్చుకుంటాము మరియు మన విజయం నుండి కాదు. ఎప్పుడూ ఏ తప్పు చేయని వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, జీవితంలోని గొప్ప పాఠాలు సాధారణంగా నేర్చుకుంటారు చెత్త తప్పుల నుండి.